టీ ఫార్ములా ఈ ఫార్ములా ఈ కార్ కేసులో కథ క్లైమాక్స్కు చేరే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎప్పుడో లేఖ రాసింది. దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గవర్నర్ ఆఫీస్ నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ఇప్పుడు ఈ కేసు మళ్లీ పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కోసం రూల్స్కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. దీనివల్ల ప్రభుత్వానికి 54.88 కోట్లు నష్టం కలిగింది అనేది కంప్లైంట్. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ను ఈ కేసులో A1గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ను A2గా చేర్చారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. అసలు లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని, అవినీతి ఎక్కడ ఉందని ఏసీబీ విచారణ ఎందుకంటూ కేటీఆర్ చెబుతున్నారు. కానీ ఈ కేసులో సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. స్పాన్సర్గా ఉన్న గ్రీన్ కో ఎందుకు తప్పుకుందో తెలియదు. మధ్యలోనే తప్పుకుంటే అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు అడగలేదన్న దానికి కేటీఆర్ నుంచి జవాబు లేదు. కొత్త స్పాన్సర్ తీసుకొద్దామనుకున్నట్లు కేటీఆర్ సింపుల్గా చెప్పేశారు. తామే అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్తోనే హెచ్ఎండిఏ నిధుల్ని విదేశీ కంపెనీకి బదలాయించారు. ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా పంపించారు. ఇలా చెబుతూనే ఫార్ములా కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. ఆయనకు అక్కడ కూడా ఊరట లభించలేదు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఆదేశాలు వచ్చాయి. హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను తోసిపుచ్చింది సుప్రీం ధర్మాసనం. కేటీఆర్పై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు కవిత. ఇది తాను కక్షపూరితంగా తీసుకుంటున్న చర్యలే అన్నారు ఆమె. ఈ కార్ రేస్లో కేటీఆర్కి ఛార్జ్ షీట్ వేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీని మీద మీ కామెంట్? ఇప్పుడు బీజేపీలోకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలంటే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేదు. వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమైతుంది ఏంటి అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ పోస్ట్ పెట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారనేది ఆయన కామెంట్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచిన కేటీఆర్పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల టైంలో రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్న చిల్లర డ్రామాలు ఇవి అంటూ పోస్ట్ చేశారు హరీష్ రావు. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతుందని విమర్శించారు. ఆర్కే అంటే రేవంత్, కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతానన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఏం చేశారన్నారు. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వొద్దు అని కాంగ్రెస్ కోరుకుందన్నారు. ఇప్పుడు బాల్ ప్రభుత్వం కోర్టులోనే ఉంది అన్నారు బండి సంజయ్. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఏం చేస్తారన్నది. ఇన్ని రోజులు గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దనే కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ఎందుకంటే బీజేపీని బదనాం చేయాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, దోస్తాను ఉంది కదా. 2 సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా, ఆస్తులు జప్తు చేస్తా, దున్నిస్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు.
ఒక్క కనీసం జైలు కాదు, కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన పోలే. లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే చెప్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది. ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కొనసాగుతున్నది. అది తప్పించుకోవడానికి మా మీద నిడతారు. అంతా కూడా ఇలా కానీ గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కదాని చర్య తీసుకోకుండా ఏమంటే గవర్నర్ ఫైల్ పంపడము, గవర్నర్ గారు పెండింగ్ ఉంది, సిబిఐ ఢిల్లీలో పెండింగ్ ఉంది. నీ చేతుల్లో ఫస్ట్ చేయరాదు. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం జరగలేదంటే ఒప్పుకుంటారు వీళ్ళందరినీ. మరోవైపు బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ కక్ష సాధింపు చర్య అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజ్యాంగబద్ధమైన విషయమన్నారు. పసలేని వాదనలతో బీఆర్ఎస్ తప్పించుకోవాలని చూస్తోందని, తప్పు చేయలేదని చట్టం ముందు నిరూపించుకోవాలి అన్నారు అద్దంకి దయాకర్. కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం అనేది రాజ్యాంగబద్ధం. ఎందుకంటే ప్రజల సొమ్ముకు కస్టోడియన్గా ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థ కానీ, రాజ్యాంగం కానీ, చట్టాలు కానీ, ప్రభుత్వం కానీ అదే నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నది అంటే తప్పు చేస్తాం కానీ మా మీద చర్యలు వద్దు, ఇది రాజకీయ కక్ష సాధింపు అని చెప్పడం వెనుక ఉద్దేశం ఇది. ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉండాలి. ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఏ విధంగా ప్రజల ఆస్తిని ఇతర దేశాలకు తరలించారో చెప్పాల్సిన అవసరం ఉంది. తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఈ ఫార్ములా కేసు రేసు విషయంలో కేటీఆర్ చేసింది ముమ్మాటికి తప్పని భావించింది ప్రభుత్వం. కాబట్టి కేసు పెట్టింది. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈరోజు చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్న క్రమంలో గవర్నర్ గారు ఇచ్చిన ఈ అనుమతి అనేది ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టుగా, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు న్యాయబద్ధమైనట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా విచారణకు సహకరించి ఏ విధంగా ఎందుకు అలాంటి తప్పు చేయాల్సి వచ్చిందో విచారణ సంస్థల ముందు, ఏసీబీ ముందు కానీ, కోర్టుల ముందు కానీ చెప్తే మంచిది. అన్ని రకాల ఇప్పుడు అవకాశాలు తీసుకున్నాం. ఈ కేసు ఫాల్స్ కేసు కాబట్టి కొట్టేయండి అని, లేకపోతే దురుద్దేశంతో చేస్తున్నారని కొట్టేయమనండి, అసలు అరెస్ట్ చేయకూడదని చెప్పేసి కోర్టుకు పోయినా సరే కోర్టు మీకున్న అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యం ప్రజాధనాన్ని కాపాడడం. ఇలా రెడీగా ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు, కేటీఆర్ ప్రాసిక్యూషన్కి గవర్నర్ అనుమతి ఇచ్చారు. సో దీంతో ఏసీబీ ఇప్పుడు ఏం చేయబోతోంది? సో కేటీఆర్ను ఏ రకంగా విచారించబోతోంది? కేటీఆర్ ఇప్పటికే అనేక సందర్భాలు చెప్తున్నారు ఎటువంటి అవినీతి జరగలేదు, డైరెక్ట్గా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇంకా అవినీతి ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేటీఆర్ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యనే, రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే, కేటీఆర్ తప్పు చేశాడు, గత ప్రభుత్వంలో కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టి డెఫినెట్గా విచారణకు ముందుకు రావాలి, తప్పించుకోవడం కుదరదంటూ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు మాట్లాడుతున్నాయి. ఈ అంశమైన బిగ్ టీవీ డిబేట్ కండక్ట్ చేస్తుంది. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు. కొద్దిసేపట్లో కాంగ్రెస్ నుంచి నాయకులుగా మనతో జాయిన్ అవుతారు. నమస్తే వాసుదేవరెడ్డి గారు. నమస్తే రాజేష్ గారు. ఎస్ వాసుదేవరెడ్డి గారు, ఇవాళ గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడం, కేటీఆర్ విచారణకు అనుమతి ఇవ్వడం కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుందా బీఆర్ఎస్కి? ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో కూర్చుని కాంగ్రెస్ ప్రతినిధికి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఇబ్బందికరం ఏం లేదండి. ఇక్కడ ఏంది అంటే ఇక్కడ ఒకటే మేము మొదటి నుంచి వెళ్ళి చెప్తున్నది కదా ఒకటే రాజేష్ గారు, ఏంది అంటే ఈ కేసులో పసలేదు, ఈ కేసులో సబ్జెక్టు లేదు, కావాలని రాజకీయ కక్షపూరితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పార్టీ నాయకుడు కేటీఆర్ గారి పైన పెట్టిండనేది పదే పదే చెప్తా ఉన్న సందర్భం. నిజంగా ఇలా కరప్షన్ కనుక జరిగి ఉంటే రాజేష్ గారు, ఇలా కరప్షన్ జరిగి ఉంటే ఎక్కడ జరుగుతుందని కరప్షన్? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి పంపిన డబ్బులు అక్కడి బ్యాంకులో జమ అయినాయని చెప్పి ఆ నిర్వాహకులే స్పష్టంగా చెప్పిండ్రు. మేము చెప్పడం కాదు, స్వయంగా ఈ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారే మీడియాకు మాట్లాడుతూ, అవును డబ్బులు అక్కడ ముట్టినట్టు మాకు కూడా తెలుసు, లండన్ బ్యాంకులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా పంపినట్టు మాకు కూడా తెలుసు, కానీ పంపిన ప్రక్రియ సరిగా లేదని మాత్రమే మేము అడుగుతున్నామని ఎవరు పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా మీడియాకి చెప్పారు రాజేష్ గారు. సో కాబట్టి ఇప్పుడు మేము అంటున్నది ఏంటి అంటే
ఇక్కడి నుంచి పంపిన డబ్బులు మీరు ఏదైతే 40 కోట్ల అవినీతి జరిగింది, 40 కోట్లు ఇక్కడి నుంచి అక్కడికి పంపిండ్రు అని మీరు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఆరోపణ చేస్తున్నారో, అరే ఇక్కడ డబ్బులు అక్కడ ముట్టినాక ఇంకా ఇక్కడ అవినీతి ఎక్కడిది, కరప్షన్ ఎక్కడిది? సో కాబట్టి అసలు ఏసీబీకి ఎప్పుడు రావాలండి? ఏసీబీ కరప్షన్ జరిగినప్పుడు ఏసీబీ ఇన్వాల్వ్ కావాలి. ఇంట్లో కరప్షనే జరగలేదు. కరప్షన్ జరగకుండా కావాలని కుట్రపూరితంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పక్క బీజేపీ, మరో పక్క కాంగ్రెస్ నాయకులు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ చరిస్మా పెరుగుతున్నది. మనం ఒకసారి గమనిస్తే ఇవాళ టెక్నికల్ గా సరే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు, కానీ గతంలో కంటే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఆ ఓటింగ్ శాతం తగ్గితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా ఓటింగ్ శాతం పెరిగిందండి. అంటే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకునే బీజేపీకి ఇలా డిపాజిట్ దక్కలేదు ఆ ఎన్నికల్లో. సో కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మళ్ళీ బీఆర్ఎస్ ఉండబోతా ఉన్నది. బీఆర్ఎస్ ను ఉండకుండా చెయ్యాలంటే తప్పకుండా ఆ నాయకులను ఇబ్బంది పెట్టాలని మళ్ళీ ఆలోచన చేసి, ఇప్పుడు ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసు ఎట్లా జరుగుతున్నది రాజేష్ గారు అంటే, ఇప్పుడు సీరియల్ మాదిరిగా, ఒక సిరీస్ మాదిరిగా సందర్భోచితంగా దాన్ని ముందర పెడుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో వారికి అవసరం ఇప్పుడు ఏం అవసరం ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే అట్లా చేయాలి, అట్లా ప్రతిపక్ష నాయకుల్ని వేధించాలనే ఉద్దేశం ఎందుకు ఉంటుంది, దేనికోసం ఉంటుంది అనేది? డెఫినెట్ ఎందుకు ఉండదండి? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ లేకుండా ఉంటేనే కదా వాళ్ళు సవ్యంగా నడిపించేది. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంది? ఒక పక్క నిన్నగాక మొన్న ఈ రాష్ట్రంలో పత్తి రైతులు మా పత్తిని కొంటలేరు, మా పత్తిని గతంలో ఇచ్చిన ఎంఎస్పి రేటు ఉంటలేదని చెప్పి వారు ఇబ్బంది పడతా అంటే వారికి సంఘీభావంగా మా పార్టీ నాయకులు ఒక పక్క హరీష్ రావు గారు, మరో పక్క కేటీఆర్ గారు జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ఒకరు ఆదిలాబాద్కు, ఒకరు వరంగల్కు, ఇట్లా అన్ని జిల్లాల్లో మా పార్టీ నాయకత్వం కూడా ఎక్కడికక్కడ రైతుల పక్షాన నిరసనలు వ్యక్తం చేసింది. మరో పక్క అనేక విషయాల పట్ల, ఒక పక్క ఇప్పటికే రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు సరిగా పెట్టక, ఆ పెట్టిన కేంద్రాల్లో వడ్లను కొనుగోలు చేయక వడ్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనాల్సిన వడ్లు ఇప్పటి వరకు ఈ నెల వరకు 15 లక్షల మెట్రిక్ టన్నులే కొన్నారు. ఆ కొన్న వాటికి ఇంకా డబ్బులు పడతలేవు, మాకు బోనస్ లేదని రైతులు ఆందోళన చేస్తుంటే వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తా ఉంటే ఎక్కడ ఇవన్నీ ప్రశ్నిస్తున్నారని చెప్పి ఒక పక్క పార్టీ ఫిరాయింపుల కేసు నడుస్తా ఉన్నాయి. గవర్నర్ అనుమతి అనేది కేటీఆర్ ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతి అనేది చాలా రోజుల కిందనే కోరి ఉన్నారు కదా. అంటే ఇవాళ నిన్ననే ఎప్పుడో కోరితే ఇవాళ వచ్చినటువంటి అనుమతి కాదు కదా ఇది. అదే ఇప్పుడు గవర్నర్ అనుమతి గతంలో ఎప్పుడు కోరినా కూడా ఇవాళ గవర్నర్ అనుమతి ఇచ్చిందంటేనే దీని అర్థం ఏంది? బీజేపీ కాంగ్రెస్ లోపాయికారికంగా కావాలని బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనే కుట్రపూరితలో భాగమే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు ఇప్పటిదాకా మీరు కొన్ని వీడియోలు చూపించారు, దాంట్లో దయాకర్ గారు మాట్లాడింది, మిగతా వాళ్ళు మాట్లాడింది. ఇప్పుడు మేము కేసుకి ఎక్కడ బెదురుతలేమండి, మేము కేసుకి ఎక్కడ భయపడి పారిపోయే పరిస్థితి లేదు. ఇప్పటికీ 4 సార్లు మా నాయకుడు కేటీఆర్ గారు ఏసీబీకి పిలిచినప్పుడు పోయి సమాధానం చెప్పొచ్చాడు. ఇంకా 100 సార్లనైనా చెప్తామని చెప్పినాం. మేము ఎక్కడ అవినీతి అక్రమాలు చోటు చేసుకోలేదు. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం అని చెప్పి మా నాయకుడు కేటీఆర్ గారు సవాల్ విసిరిండు. సో కాబట్టి మేము తప్పు చేయలేదు కాబట్టి మాకు ఆ ధైర్యం ఉన్నది చెప్పుకోవడానికి. ఇవాళ అసలు కేసు పెట్టాల్సి వస్తే ఎవరి మీద పెట్టాలండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే రాజేష్ గారు, ఇవాళ ఈ వాళ్ళు ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఇది మెయిల్ పెట్టారండి. డిసెంబర్ 23, 22వ తారీఖు 23వ నెలలో ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన ఏబీబీ ఫార్ములా వాళ్ళు వారి యొక్క పెండ్రే మెరీ అని లీగల్ డైరెక్టర్, ఫార్ములా ఈకి లీగల్ డైరెక్టర్ గారు మెయిల్ పెట్టిండ్రు. మాకు 2 దఫాల డబ్బులు అందినాయి, 3వ దఫా డబ్బులు ఎప్పుడు పంపిస్తారని మెయిల్ పెడితే, ఆ 3వ దఫా డబ్బులు పంపిస్తే ఇవాళ సాఫీగా ఈ యొక్క ఈ కార్ రేసు కొనసాగేది. కానీ దాన్ని అర్ధాంతరంగా రద్దు చేసి వారికి పంపిన పైసలు రికవర్ చేయకుండా, నిజంగా రాజేష్ గారు ఇవాళ అవినీతి జరిగితే ఇద్దరు వైపులో జరగాలి కదండి. కేటీఆర్ గారు పైసలు ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరికి ఇస్తే ఎవరు తీసుకున్నారు, వాళ్ళ మీద కూడా కేసు కావాలి కదా. మరి ఎందుకు ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన ఎండి పైన కానీ నిర్వాహకుల పైన కానీ కేసు ఎందుకు పెట్టలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము? ఒక కేటీఆర్ గారినే ఎందుకు ఇంట్లో ఇంక్లూడ్ చేసిండ్రు? కేటీఆర్ గారినే ఎందుకు విచారిస్తా ఉన్నారు? ఆ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన వాళ్ళని కూడా విచారించాలి కదా. సో కాబట్టి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటి అంటే, ఇది కక్షపూరితంగా కేటీఆర్ గారిపై కావాలని పెట్టిన కేసుకు మాత్రం తప్పితే దీంట్లో ఏమీ విషయం లేదు.
ఇది కావాలని పెట్టిన కేసు రాజేష్ గారు. రైట్ రైట్ ఓకే ఓకే రైట్. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారు. ఐలయ్య గారు నమస్తే. ఐలయ్య గారు, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేటీఆర్ పైన ఇప్పుడు కేసు పెట్టారు, లేదంటే గవర్నర్ అనుమతి తీసుకున్నారు. గతంలో 4 సార్లు విచారణకు హాజరయ్యారు కేటీఆర్. అప్పుడు చాలా అన్ని విషయాలు చెప్పేశారు, ఎటువంటి అవినీతి జరగలేదు, చాలా కాన్ఫిడెంట్గా బయటకు వచ్చారు. ఇది కావాలని కేవలం వేధించడం కోసం మాత్రమే ఈ రకంగా చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ రియాక్ట్ అవుతుంది. రాకేష్ గారు గురికింద తన కింద నలిపేరు అన్నట్టుగా ఇప్పుడు ఒక మంత్రిగా మంత్రిమండలిలో చర్చించకుండా ఆయన సొంత డబ్బులు సొంత అకౌంట్లకి వెళ్ళి చేసినట్టుగా చేసి దొంగ దొరికిపోయిన తర్వాత గతంలో వీళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు చేసిర్రు. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి హోదాలో ఏది చేసినా జైలుకు పంపిర్రు, కేసులు పెట్టిర్రు. కానీ మా ప్రభుత్వం పారదర్శకంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలని గవర్నర్ పర్మిషన్ పెట్టినాం. మేము కనుక కక్ష సాధింపు చేసి కేటీఆర్ను కేసీఆర్ను చెంచల్గూడ జైలు పంపాలంటే నిమిషం కాదు. కానీ చట్టబద్ధతగా చట్టం తన పని తాను చేసుకుంటుంది. మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి మాది ప్రజాపాలన, ఎవరి మీద కక్షలు లేవు. ఎవరైతే దోషులో ఎవరు నిర్దోషులో చట్టాలు తెలుస్తాయి. అందుకే గవర్నర్ పర్మిషన్ తీసుకున్నాం. ఇలా గవర్నర్ ఇచ్చిండు కాబట్టి తప్పకుండా దానికి ఎంక్వైరీ జరుగుతుంది, తప్పకుండా బాధ్యులకు శిక్ష పడుతుంది. ఈ కార్ రేసులు మొన్నటిదాకా ఏమన్నారు, లొటపీస్ కేసు అన్నాడు ఆయన. మరి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు కదా, చట్టం తన పని చేసుకుపోతుంది కదా. గతంలో వాళ్ళకి కక్ష సాధింపులు మేము చేస్తే ఇప్పటికీ చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తుంటే వాళ్ళకు. కానీ మా ముఖ్యమంత్రి కక్ష సాధింపు లేదు. మా ముఖ్యమంత్రి ప్రజాపాలన, వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటి సర్దిద్దుకుంటూ ప్రజాపాలన చేస్తున్నాడు. అదే సిబిఐకి చెప్పమంటే సిబిఐకి అప్పచెప్పిన కాళేశ్వరం కేసు. మరి ఇలా కేంద్రం ఉన్నటువంటి మోడీ సర్కారు, బీజేపీ సర్కారు, మోడీ సర్కారు. కానీ అవినీతి ఎక్కడ జరిగింది అంటున్నారు? ఇప్పుడు నేరుగా అకౌంట్ టు అకౌంట్ అంటే ప్రభుత్వం నుంచి ఓ సంస్థకి నేరుగా ట్రాన్స్ఫర్ అయినాయి. ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రతి రూపాయి అక్కడికి చేరినప్పుడు అవినీతి ఎక్కడ జరిగింది అనేదే బీఆర్ఎస్ వేసేటువంటి ఒక బేసిక్ క్వశ్చన్. అది అంటే అకౌంట్ల వరకే ఉంటది. మళ్ళీ చీకటి ఒప్పందాలు, బెంచ్ కింద పైసలు వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతాయి. అకౌంట్ చూపిస్తారు తప్ప మళ్ళీ ఈ కార్ రేసులో కేటీఆర్కి ఎంత ముట్టినాయి, ఎంత నొక్కేసింది అనేది ఇప్పుడు నిర్ధారణ అవుతుంది. అందుకే మేము గవర్నర్ పర్మిషన్ తీసుకొని దానికి కేసుకి అప్పచెప్పినాము. ఇప్పుడు ఖచ్చితంగా దొంగ తేలిపోతాడు. దీనికి ఎందుకు భయపడుతున్నారు? మేమేమన్నాం అప్పుడు, కాళేశ్వరంలో ఇంత స్కామ్ అయిందంటే మీ దమ్ముంటే సిబిఐకి అన్నారు. సిబిఐకి ఇచ్చిన తర్వాత నోరు మెదుగుతలేరు. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కేసీఆర్ మీద నిర్దిష్టలేదు. ఇవాళ మేము కూడా పారదర్శకంగా ఏ రకంగా చట్టం ఏ రకంగా చట్టానికి లోబడి ఏది దర్యాప్తు జరగాలి. మేము ఎవరి మీద కక్ష సాధింపు లేదు. తెలంగాణ ప్రజలు మాకు అభివృద్ధి చేయమని అవకాశం ఇచ్చిర్రు. వాళ్ళకు ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారం ఇస్తే 10 ఏళ్ళు మొత్తం అన్ని వర్గాలను దాచుకొని అరే విచ్చలవిడిగా తండ్రి కాళేశ్వరం, బిడ్డ లిక్కర్ స్కాము, ఈయన ఈ కార్ స్వామిలా ఈ రకంగా తెలంగాణ దోపిడీ చేశారు. కాబట్టి ఒక్క నిమిషం వాసుదేవ్ గారు, ఒక్క నిమిషం వారు కంప్లీట్ చేసినాక మీరు మాట్లాడండి. అండ్ మీ ఆడియో రావట్లేదు, చూడండి, మ్యూట్ అయింది. కోరుకొని వాళ్ళ దోపిడీ సహించక రాష్ట్రాన్ని కొల్లగొట్టిరని చెప్పి మాకు ప్రజాపాలన మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మేము ప్రజాపాలన ద్వారా చట్టాల మీద గౌరవం ఉంది. సో కక్ష సాధింపు కాదు, రాజకీయంగా వ్యక్తిగతంగా కక్ష సాధింపు కాదు అని మీరు చెప్తున్నారు, రైట్? 100% మేము కక్ష సాధించేది ఉంటే ఇప్పటికే కేటీఆర్, కవిత, కేసీఆర్ మొత్తం జైలు ఉందే, హరీష్ రావు కూడా జైలు ఉండేటోడు. కానీ మేము ఎక్కడ కూడా కక్ష సాధింపు లేదు. పారదర్శకంగా ఎవరికి ఎక్కడ చట్టాలకు గౌరవం ఇవ్వాలి, ఎక్కడ ఎవరికి ఆ స్థానం ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి చట్టం తన పని తాను చేసుకోపోతుంది. మేము చట్టానికి రాజ్యాంగానికి లోబడి మా గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నాడు. మాకెవరి మీద కక్షలు లేవు. నిన్న వాళ్ళ కవిత చెప్తుంది, మా నాన్న కాళేశ్వరం తప్పు చేసిండు, మా బావ ఆ ఎంజిఎం హాస్పిటల్కు 600 కోట్లు అయితే 500 కోట్లు చేసిండు. ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ బయట పెడుతుంది కదా, మేం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే వాసుదేవ్ రెడ్డి గారు, సో ఎందుకు మరి భయం? అంటే మీరు అన్నట్టుగా సరే అవినీతి జరగలేదు అంటున్నారు, ఓకే, కానీ గవర్నర్ అనుమతి రాగానే బీఆర్ఎస్ ఎందుకు భయపడుతోంది అనేది కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్. వారు తప్పే చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? ఓకే విందాం ఏం మాట్లాడుతున్నారు విందాం. రాజేష్ గారు, మాట్లాడండి. ఇప్పుడు బీర్లా గారు సబ్జెక్ట్ లేక ఎక్కడికెక్కడికో పోయి మాట్లాడుతున్నారు. వారు పెద్దలు విప్పుగా ఉన్నారు, వారు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. మీరు కాళేశ్వరం ఇంకేదో చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ స్టేట్ గా అడిగినారు, ఎక్కడ కరప్షన్ జరిగింది అన్నారు. అంటే వారు ఏమంటున్నారు, కరప్షన్ చెప్పమంటే కరప్షన్ జరిగింది, ఆ సూట్ కేసులు మారినాయి, ఆ లోపాయకారంగా నాడింది. వాస్తవం ఏంది? అసలు వాస్తవం ఏందో నేను చెప్తా పాటు ఇప్పుడు ఆయనకు అర్థం అయితలేదు, పెద్దలు ఐలయ్య గారికి అర్థం అయితలేదు. ఏంది అంటే వారు చెప్తున్న విషయం ఏంది అంటే
ఇక్కడ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి గ్రీన్ కో సంస్థ కొన్ని డబ్బులు ఇచ్చిందని వారు ఆరోపణ చేస్తా ఉన్నారు. వారి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆరోపణ చేస్తా ఉన్నారు. అది కరప్షన్ అంటున్నారు. ఇక్కడికి వేరే పైసలు అక్కడ ఉన్నాయని చెప్పి వారు మంత్రే మాట్లాడినరు. సో ఇక్కడ కరప్షన్ ఎక్కడ జరగలేదండి. వారు చెప్తున్న కరప్షన్ అంతా కూడా గ్రీన్ కో సంస్థకు సంబంధించి. ఇలా మీరు అంటున్నారు, ఇప్పుడు బిర్లాయన గారు మాట్లాడుతున్నారు, క్యాబినెట్ ఆమోదం లేకుండా డబ్బులు ఇక్కంచెలు పంపిరని వారు అంటున్నారు. నేను అడుగుతున్న స్టేట్కి వచ్చాను, ఇవాళ భారత సమ్మిట్ రాహుల్ గాంధీ గారిని పిలిచి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనంలో 100 కోట్లు ఖర్చు పెట్టింది కదా, దానికి కేబినెట్ ఆమోదం ఉన్నదా? అదే విధంగా మొన్న కొరియా పర్యటనకు కొంతమంది జర్నలిస్టులను తీసుకెళ్లిండ్రు, కొంత అక్కడ ఉన్న అభివృద్ధి చూడడానికి. దానికి కేబినెట్ ఆమోదం ఉండే ఖర్చు పెట్టిండ్రా ఆ జర్నలిస్టులను తీసుకెళ్లిన ఖర్చులు? సో నేను ఏమంటున్నానంటే, కొన్ని విషయాలు ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు కూడా విప్గా ఉన్నారు. కొన్ని నిర్ణయాలు అక్కంచెల అనుమతి రాకముందే మీరు తీసుకొని ఆ తర్వాత రాటిఫికేషన్ చేసుకుంటారు. ఏ ప్రభుత్వంలో ఎవరున్నా అదే చేస్తారు. అంటే మళ్ళీ ప్రభుత్వంలోకి మళ్ళీ వస్తాము, ప్రభుత్వంలోకి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ఒక అతి విశ్వాసం లేదా అతి నమ్మకంతో ఈ రకంగా చేశారా అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇదంతా పెద్దగా అప్పుడు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం లేదు. తర్వాత ఫార్ములా ఈ రేస్ అట్లనే కొనసాగబడేది అనేది ఒక వాదన నడుస్తోంది. అంతేనా? కరెక్ట్. ఇప్పుడు రాజేష్ గారు మీరు చెప్పింది వాస్తవమే. ఇప్పుడు మేము ఎందుకు తీసుకున్నాము, ఇవాళ అది నాలుగు సార్లు 4 టర్ములు ఆ యొక్క ఫార్ములా ఈ కార్ రేసు హైదరాబాద్ లో జరగవలసింది ఉండే. ఒకసారి జరిగింది, రెండోసారి జరిగే కార్యక్రమానికి సంబంధించి వారు ఆ గ్రీన్ కో సంస్థ ఏదైతే స్పాన్సర్ చేసిన సంస్థ ఉన్నదో ఆ సంస్థ మాకు నష్టాలు వచ్చినాయి, మేము స్పాన్సర్ చేయలేమని తప్పుకున్న సందర్భంలో మాకు అప్పుడు ఏమైంది, ఒక పక్క ఎన్నికలు ముంచుకొస్తా ఉన్నాయి, దానికి మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు. అదే విధంగా మున్సిపల్ శాఖ మంత్రి అండి, వారు వట్టి శాఖ మంత్రి కూడా కాదు, మున్సిపల్ శాఖ మంత్రి, హెచ్ఎండిఏకు చైర్మన్ ఆయనే. సో హెచ్ఎండిఏకు చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఉంటారు, వైస్ చైర్మన్ మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉంటారు. సో అప్పుడున్న సంస్థ తప్పుకోవడం వల్ల అప్పటికప్పుడు ఈ యొక్క సంస్థ మళ్ళీ వాపసు పోతుంది ఫార్ములా ఈ కార్ రేస్ అని చెప్పి, అది పోకుండా ఉండడానికి కోసం హెచ్ఎండిఏను స్పాన్సర్ సంస్థగా ప్రకటించి హెచ్ఎండిఏను డబ్బులు ఇవ్వని చెప్పినాం. అలే గారు మీ ఆడియో ఎందుకో కట్ అవుతుందండి, మీ ఆడియో క్లియర్ గా రావట్లేదు. ఇప్పుడు మాట్లాడండి. రాజేష్ గారు, కేటీఆర్ గారు తప్పే చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? భయపడతలేరు అయ్యలయ్య గారు, ఎవ్వరం భయపడతలేము. 100 సార్లు పిలిచినా మేము ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా మా దగ్గర ఉన్నది, మేము భయపడతలేము. కానీ దీంట్లో జరిగిన కుట్రను ప్రజలకు తెలియాలి కాబట్టి తెలియజేయడానికి మాత్రమే మా నాయకులు కానీ మేము కానీ మాట్లాడుతూ ఉన్నాము. అంతే తప్పితే దీంట్లో ఏదో భయపడడానికో లేకపోతే ఇంట్లో కేసులో ఇంకేదో ఉన్నదనో మేమేదో జైలుకు, మీరు కుట్రపూరితంగా పెట్టిన కేసు ఇలా కక్షపూరితం అర్థమైతే లేదా రాజేష్ గారు ఇక్కడ? ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారు కొన్ని సందర్భాలలో జైలుకు వేయండు, జైల్లో పెట్టిండు కేసీఆర్ గారు అని చెప్పి ఈ కుటుంబాన్ని జైల్లో పెట్టాలని మీరు ఏ కేసు పెట్టుకున్నది అయితే లేదు. తెలంగాణలో ధర్నా చౌక్ బంద్ చేసిరు, ఇందిరా పార్క్ బంద్ చేసిరు. మేము స్వేచ్ఛగా ప్రశ్నించమంటున్నాం, ప్రతిపక్ష హోదా నిర్వహించమంటున్నాం, మాకు సూచన స్థలాలు ఏమంటున్నాం. మీ లెక్క అనగదొక్కలే ఎన్నో ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చింది, ఎంతో మంది బలిదానం చేస్తే వచ్చింది. కానీ మీది దొరల పాలన, ఫామ్ హౌస్ పాలన, మీ పాలన వద్దనే మాకు ఇచ్చిరు. మేము ఎక్కడ కూడా అది ప్రతిపక్షాల గొంతు నొక్కలేదు. ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీ రమ్మన్నాం, మాట్లాడమంటున్నాం, చర్చించమంటున్నాం. ఇవాళ గవర్నర్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మీరు ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు? అరే ఇవాళ మీ కవిత గారు, మీ కుటుంబ సభ్యురాలు కేసీఆర్ ను మోసం చేసిరు, కేసీఆర్ ను మాయమాన చెప్పి కేసీఆర్ మంచోడు, హరీష్ రావు వీళ్ళు దోచుకున్నారని చెప్పి ఒక్కొక్కటి బయట పెడుతుంటే మీరు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. అయ్యలయ్య గారు వాళ్ళ బీజేపీ నుంచి అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్ చేశారు, మీరు వినే ఉంటారు. రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతోంది. ఇప్పుడు మీరిద్దరేమో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఏమో చాలా టఫ్గా మాటల యుద్ధం చేసుకుంటుంటే రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతుంది. ఆర్ అంటే రేవంత్ రెడ్డి, కే అంటే కేటీఆర్. రేవంత్ కేటీఆర్ ఇద్దరు కలిసే పాలన చేస్తున్నారు అనేది బండి సంజయ్ చేసిన కామెంట్. బండి సంజయ్ చేసిన కామెంట్కు ఇవాళ పోయిన పార్లమెంట్ ఎలక్షన్ లో తెలిసింది. మొన్న ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో బీజేపీకి ఎన్ని ఓట్లు ఉండే, టీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు ఉండే, ఎన్ని ఓట్లు డివైడ్ చేసుకున్నారు. ఇక్కడ రాష్ట్రంలో కొట్టుకున్నట్టుగా ఢిల్లీలో దోస్తాన్, గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తాన్. మొన్న పార్లమెంట్ సహకరించి కాబట్టి నేను అసెంబ్లీకి చేసారు. ఆయన డిపాజిట్ వాళ్ళకి వచ్చింది. నేనేమంటున్నా, లిక్కర్ స్కామ్ ఉంటే కవితను ఎందుకు అది చేసారు? ఎలక్షన్ల సమయంలో కవితను వదిలిపెట్టిరు. ఇవాళ కవితే చెప్తుంది వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఎంత పెంచిండు, కాళేశ్వరం ఎంత స్కామ్ అయింది, మా నాయన మంచోడే కానీ మా నాయన తప్పుదో పట్టిండు, రామన్న నిన్ను కూడా కథం చేస్తాడని చెప్పి మీ పార్టీ ఒక ఎమ్మెల్సీ చెప్తుంటే దానికి మీరు సమాధానం చేయలేక మా గౌరవ ముఖ్యమంత్రి మీద, మా పాలన మీద
కక్ష సాధింపు. మేము 2 ఏళ్ళు కావస్తుంది పాలన, ఏ ఒక్కరి మీద అయినా కక్ష సాధింపుగా కేసు పెట్టినామా? ఏ ఒక్కరినైనా లోపలేసినామా? మేము ఏదున్నా కోర్టు పరిధిలో, న్యాయ పరిధిలో పోతున్నాం తప్ప మీ లెక్క తొందరపాటు చర్య ఎవరి మీద కాదు ఐలయ్య గారు, పడతాం. ఒకటే అంటే ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ తోటి తెలంగాణ రాష్ట్రానికి అసలు ఏం ఉపయోగం జరగలేదా? పెట్టుబడులు రాలేదా? హైదరాబాద్ బ్రాండ్ పెంచడంలో ఆ రేసు యూజ్ కాలేదా? ఎక్కడ రేసు యూజ్ కాలేదు. అది అసలు తెలంగాణకు డెవలప్మెంట్ కార్యక్రమమే కాదు. ఆయన సొంత లాభం కోసం అందరూ డబ్బులు నొక్కేయడం కోసమే తప్ప తెలంగాణ కొరిగింది లేదు. అది తెలంగాణకు లాభసాటిగా ఉండి తెలంగాణ బ్రాండ్ అయితే తప్పకుండా మా ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుండే. వాళ్ళు చేసే తప్పు మేము చేయొద్దనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి దానికి అడ్డుపడాడు తప్ప, దాన్ని ఆపాడు తప్ప. ఎక్కడ కూడా బ్రాండ్ ఇవాళ భారతదేశానికి రోడ్ మోడల్ అండి తెలంగాణ. రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, లేకపోతే బీసీలకు 42% రిజర్వేషన్ కావచ్చు, కులగణనలు కావచ్చు. బీసీలకు రిజర్వేషన్ ఎక్కడ ఇచ్చిరన్నా? అరే కేంద్రంలో వాళ్ళు అడ్డుకుంటే మేమేం చేద్దాము? మేము అసెంబ్లీలో పార్టీ పరంగా ఇస్తున్నాం చెప్తున్నారుగా. తెలిసిన మేము చేసే పని మొత్తం చేసినాము. మా గౌరవ ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం ఇంకేం చేయాలో చెప్పు, చేస్తాము. మేము చేసే పనిలో చట్టం చేసినాము, దానికి 9 షెడ్యూల్ చేర్చుమన్నాము, చేసినాము. అంతకంటే మేమేం చేస్తాము? రేపు అవసరం అయితే పార్టీ పరంగా రాజేష్ గారు, మేము సిద్ధమన్నా. రాజేష్ గారు చెప్పండి. రాజేష్ గారు, ఇప్పుడు వారు మాట్లాడే తీరు ఎట్లున్నదంటే, ఇప్పుడు ఒక్క పైసా లాభం లేదు, వారికే లాభం అయిందని వారు అంటున్నారు. ఇలా ఫార్ములా ఈ కేర్ సంబంధించి నీల్సన్ సర్వే చెప్పింది. నీల్సన్ సర్వే నేను నా సొంత వాక్యం కాదు, నీల్సన్ సర్వే ఏం చెప్పిందంటే, ఎలక్ట్రికల్ వాహనాల హబ్గా హైదరాబాద్ తయారు చేయడంలో ఎలక్ట్రికల్ పెట్టుబడులు అంటే బ్యాటరీ కార్ల పెట్టుబడులు రావడం కోసం 700 కోట్ల వచ్చినాయి అని చెప్పి, 700 కోట్లు లాభం జరిగింది ఈ హైదరాబాద్ నగరానికి అని చెప్పి. ఇది ఇప్పుడు ఇగో అమరరాజా బ్యాటరీస్ అండి, ఇది అమరరాజా బ్యాటరీస్ కంపెనీ ఎక్కడ పెట్టినవన్నీ హైదరాబాద్ లో కాదా? అంటే రానున్నదంతా కూడా హైదరాబాద్ ను ఎలక్ట్రికల్ వాహనాల హబ్గా తయారు చేయడానికి, పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఈ తీసుకొచ్చుకున్న ఆలోచననే, ఈ సంకల్పమే ఈ ఫార్ములా ఈ కార్ రేసు. దాని గురించి వారికి తెలియకుండా నేనేం చేయలేను. దీనికోసం అనేక దేశాలు పోటీ పడ్డాయండి, అనేక దేశాలు పోటీ పడ్డాయి. ఈ యొక్క ఈ కార్ రేస్ పెట్టిన తర్వాత అనేక మంది ప్రముఖులు అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భంలో పొగిడిన విషయాలు కూడా ఉన్నాయి. మీకు వీడియో కూడా చూపించమంటే చూపిస్తా. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా ఎఫ్ఆర్ కోసం పోటీ పడ్డారు. లేకుండా తీసుకొచ్చాను, కనీసం ఆర్బీఐ అప్రూవల్ లేకుండా చేసిండు కదా. ఆర్బీఐ అప్రూవల్ లేదు. అదేవిధంగా ఆ రోజు ఏం చెప్పిండు అరవింద్ కుమార్, కేటీఆర్ గారు అనుమతి తీసుకునే నిధులు చేస్తామని చెప్పిండు. అంటే వీళ్ళంతా కనసైగల్లో ఆయన ఆడినటువంటి డ్రామా తప్ప ఇవాళ మీరు దొంగతనమే జరగలేదు, తన ఫ్రాడే జరిగినప్పుడు ఎందుకు భయపడుతున్నాను మీరు? ఇంత ఎందుకు చెప్పండి రాజేష్ గారు. ఇప్పుడు ఆర్బీఐ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా విదేశంలో ఉన్న బ్యాంకుకు ఇక్కడి నుంచి డబ్బులు మూట చెప్పినాము. అది అక్కడ వాళ్ళు ముట్టినాయని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు. ఇంకా 3వ దఫా రావాలని చెప్పిండ్రు. ఈ యొక్క సంస్థకు సంబంధించిన ఎండీని ఇడిచిపెట్టి నేను అడుగుతున్నా, నిజంగా అవినీతి జరిగిందని ఇప్పుడు బీర్లా ఐలయ్య గారు అంటున్నారు. మరి అవినీతి 2 వైపులా జరగాలి కదా, ఒక వైపు ఎట్లా జరుగుతుందండి? ఇప్పుడు మనం పంపించినాం అనుకుంటుంది, నేను ఇచ్చిన మీరు తీసుకున్నారు, నీ మీద నా మీద ఇద్దరి మీద కేసు కావాలి కదా. మరి ఎందుకు ఫార్ములా ఈ కార్ నిర్వాహకుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం? అవినీతి జరిగితే తీసుకున్న దగ్గర డబ్బులు ఉన్నాయి, 40 కోట్లు అక్కడ ఉన్నాయి. ఇద్దరు వైపున తప్పు జరిగిందని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇద్దరి పైన కేసు పెట్టాలి కదా. మరి ఆ సంస్థ పైన, ఆ ఫార్ములా నిర్వాహకుల పైన ఎందుకు పెట్టలేదు అనేది ప్రశ్న. దర్యాప్తు ఆ సంస్థ దర్యాప్తు చేస్తుంది తప్పకుండా. ఎవరు బాధ్యత? దర్యాప్తు అయిపోతుంది, ఇక్కడ కేసు పెడతారు కానీ అక్కడ దర్యాప్తు కాదు ఉంటుందా? ఎందుకైనా నోటీసు పంపలేదు ఇప్పటి వరకు? అంతర్జాతీయ సంస్థ అండి, అంతర్జాతీయ సంస్థ. తప్పకుండా అరవింద్ కుమార్ ఆ రోజు ఏం చెప్పిండు, కేటీఆర్ గారు అనుమతితోటే మేము వేసినామని చెప్పిండు. ఇవాళ 10 భయం ఎందుకు? తప్పకుండా ఏసీబీ చేసుకుంటూ పోద్దన్నా. ఇక్కడ ఎవ్వరు కక్ష సాధింపు లేదు. మీ కేటీఆర్ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతుండు? ఎవరు భయపడుతున్నారు? అయినా మీరు భయపడు అంటారు. 100 సార్లు అయినా పోయి సమాధానం చెప్తాం. ఇప్పటికి 4 సార్లు వెళ్ళినాం, మళ్ళీ సమాధానం కావాలంటే చెప్తాం. మీకు ఇంకా డౌట్ ఉంటే లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నాము మేము. మీ ముఖ్యమంత్రి గారు చేసుకోమనండి, చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినాం. ఇక్కడ ఎవరు భయపడతా ఉన్నారు? ఎవరు భయపడతలేరు. ఇప్పుడు ఒక్కటే, ఇలా నిజంగా మీరు అన్నట్టే
ఇలా అక్కడున్న ఆఫీసర్స్ కు చెప్పింది మంత్రి గారని స్వయంగా మేమే చెప్పినాము. ఒక మంత్రిగా మంత్రి హోదాలో చెప్పినాము. ఎవరైనా చేస్తారు. ఒక ఆఫీసర్ లో ఉన్నప్పుడు మంత్రి అయినా నేను ఒక 5-6 సంవత్సరాలు కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత రాటిఫికేషన్ చేస్తామండి మళ్ళీ బోర్డులో పెట్టి. అది కూడా అంతే, ఎన్నికలు సమీపించినాయి. ఇప్పుడున్న ఫార్ములా ఈ కార్ రేసు మనం వాపసు పోవద్దు. ఇది 4 సీజన్లకు ఒప్పందం కుదిరింది, 2 సీజన్లు అయిపోయినాయి, ఇంకా 2 సీజన్లు జరుపుకోవాల్సింది ఉన్నది. ఆ స్పాన్సర్ తప్పుకోవడం వల్ల హెచ్ఎండిఏను స్పాన్సర్ గా ప్రకటిస్తూ హెచ్ఎండిఏ ద్వారా ఆ నిధులను అక్కడున్న నిర్వాహకులకు పంపించడం జరిగింది. ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగింది? అవినీతి అనే ముచ్చటకు తావు లేదు, అవినీతి అనే ప్రశ్నకు తావు లేదు. ఇది కావాలనే క్యాబినెట్ అనుమతి లేకపోతే అత్యవసరంగా చేసినామంటున్నావు. కనీసం ఆర్బీఐ అప్రూవల్ కూడా తీసుకోలేదన్నా. ఆర్బీఐ అప్రూవల్ తీసుకోలేదు. తీసుకున్నారా? ఎలక్షన్ అంతా అడబడి వచ్చిందని చెప్పిన క్యాబినెట్ లేట్ అయింది. ఆర్బీఐ అప్రూవల్ కూడా తీసుకోకుండా ఎందుకంత ఆధారబాధ వేయాల్సి వచ్చింది? ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఆర్బీఐ అప్రూవల్ తీసుకోవాలన్నా ఎవరు తీసుకోవాలనేది ఒక ఆఫీసర్ కు డైరెక్షన్ ఇచ్చినాక ఆఫీసరు ఆర్బీఐ బ్యాంక్ సంబంధించిన నిర్వాహకులు చూసుకుంటారు. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే దాంట్లో మంత్రి ప్రమేయం ఎందుకు ఉంటుందండి? అది అట్లా ఏమైనా ఉంటే ఎవరైనా ఆ ఆఫీసర్ల యొక్క లోపాలు ఉంటే ఉండవచ్చు. అది ఇర్రెగ్యులారిటీ కానీ ఇల్లీగల్ ఎందుకు అవుతుంది? ఇర్రెగ్యులారిటీ జరగవచ్చు అక్కడ, కానీ అది ఇల్లీగల్ కిందకి రాదు కదా. మీరు ఏమనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో వాజురెడ్డి గారు చివరిగా కంక్లూడింగ్ వచ్చేద్దాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారు అని మీరు అనుకుంటున్నారా వాజురెడ్డి గారు? అంటే ఈ రకం అంటే మీరు చెప్తున్నారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంటారు కాబట్టి, అంటే ఇట్లా కేసులు పెట్టి ఇప్పుడు విచారణ చేసి గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత ఇక అరెస్ట్ చేయబోతున్నారు అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే వారు అరెస్ట్ చేయాలని ఎప్పటి నుంచో కుట్రపూరితంగా అన్నిటి అల్లుతున్నారు. కేసుకు అన్ని రకాలుగా అల్లుకుంటూ వస్తున్నారు. సో అరెస్ట్ చేసినా మేము సిద్ధమే, అరెస్ట్ చేస్తే జైలు పోవడానికైనా సిద్ధమే. ఇది ఒక కుట్రపూరితంగా కూర్చొని ఆలోచన చేసి పగడ్బందీగా ప్రణాళిక ప్రకారం చేసిన కుట్రలో భాగమే ఈ కేసు. సో కాబట్టి తప్పకుండా వారికి ఏముంటది, ఇప్పుడు కక్షపూరితంగా ఎందుకంటున్నావు? గతంలో ఓటు కేసులో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జైలుకు పంపించిండు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. కాబట్టి ఆ కక్షను తీర్చుకోవడానికి వారి కుటుంబంలో ఒక్కటైనా జైలుకు పంపించాలని వీళ్ళు ఒక మా ప్రజా ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రి కానీ కక్ష సాధింపు లేదు. తప్పు చేసినా కూడా క్షమించుకుంటూ పోతుంది మా ప్రభుత్వం. చట్టం పరిధిలో పోతున్నాము, చట్టాన్ని గౌరవిస్తాము. మా గవర్నర్ అంటే రాష్ట్రపతి అంటే గౌరవం ఉంది. అందుకే మేము గవర్నర్ గారు అనుమతి కోసం ఇచ్చినాము. ఇలా గవర్నర్ అనుమతి వచ్చింది. మేము కనుక కక్షపూరితం ఉంటే ఇప్పటికీ కాళేశ్వరంలో కేటీఆర్ హరీష్ రావును కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నాం. ఇవాళ వాళ్ళ కుటుంబంలో కవితే చెప్పింది ఇన్ని తప్పులు జరిగినాయి ఒక్కొక్కటిగా బయట పెడుతుంది. అయినా వాళ్ళ కుటుంబ సమస్య మాకు సంబంధం లేదు. కానీ ఇప్పటిదాకా కాళేశ్వరం కుంభకోణం జరగలేదు. ఈ కారేస్ అన్నారు. ఇప్పుడు కాళేశ్వరం మీ కుటుంబ సభ్యుల ఎమ్మెల్సీ బయట పెట్టింది. ఇవాళ గవర్నర్ పర్మిషన్ ఇవ్వగానే మీకు భయపడుతున్నారు. మీరు తప్పే చేయకపోతే ఎందుకు అరెస్ట్ అవుతారు? మేము కనుక మిమ్మల్ని జైల్లో పెట్టాలో, మేము అక్రమ కేసులు పెట్టాలంటే మాకు 24 నెలల సమయం అవసరం లేదు. ఒక్కరోజు తలుచుకుంటే దెబ్బల కొద్వా రాజేష్ గారు కేసు కోర్టులో పోయినప్పుడు అది ఎప్పటి వరకు పరిష్కారం అవుతుంది? అప్పుడు ఎన్ని కేసులు చూడలేదండి, ఎన్ని రుజువైనాయి. ఇప్పుడు ఇది కేసు మాత్రమే. ఇది ఇల్లీగల్ లేకపోతే అవినీతి జరిగిందని ఏ కోర్టు చెప్పలేదు, ఏ నాయకుడు చెప్పలేదు. విచారణ మాత్రమే కొనసాగుతా ఉన్నది. కాబట్టి మీరు ఎన్నిసార్లు విచారణకు సహకరిస్తాము. మేము అభివృద్ధి మీద సంక్షేమం మీద పెట్టిన తప్ప కక్ష సాధింపు లేదు. థ్యాంక్ యూ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ బీర్లా ఎలయ్య గారు. సో ఏసీబీ ఇప్పుడు ఏం చేయబోతోంది? గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు. గవర్నర్ కేటీఆర్ విచారణకు ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడంతో ఏసీబీ ఏం చేయబోతోంది? కేటీఆర్ను అరెస్టు చేయబోతున్నారా? ఏం జరగబోతున్నది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్ని కేసులు పెట్టినా కూడా డెఫినెట్గా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ చెబుతోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు కక్ష సాధింపు చర్యల్లో పాల్పడట్లేదు, ప్రజాప్రభుత్వంలో అటువంటి వాటికి తావు లేదు అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే, విచారణలో దోషి ఎవరో తేలే వరకు విచారణకు సహకరించాల్సిందే అంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సో